ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి ఫిబ్రవరి 26వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ఠా నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఫిబ్రవరి 26వ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే, ఈ కుంభరాశికి చెందిన జాతకులకి సప్తమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజంతా కూడా అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా ఈరోజు మీరు ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, ఇతర శ్రామిక రంగాల్లో ఉన్నా ఖచ్చితంగా మీకు అభివృద్ధి కనిపిస్తుందన్న విషయాన్ని గమనించాలి. ఆదాయానికి సంబంధించి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆదాయం సమృద్ధిగా మీకు చేతికి అందుతుంది. అన్ని విధాలుగా మీకు ఆదాయం మీకు చేతికి అందుతుంది. అలాగే ఆరోగ్యం కూడా మీకు బాగా సహకరిస్తుంది. ఆరోగ్యం సహకరించడం, ఆదాయం బాగుండటం వల్ల మీరు మరింత ఉత్సాహంగా మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి స్త్రీ మూలకంగా యోగాలు కలగడానికి, స్త్రీ మూలకంగా లాభం కలగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఆ స్త్రీల వల్ల స్నేహితులు కానీ, ప్రేమికులు కానీ, ఇతరత్ర మిత్రులు కానీ ఎవరైనా సరే వాళ్ళ యొక్క సలహాలు, సూచనలు మీ భవిష్యత్తుకి ఎంతగానో ఉపయోగిస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు మీకు చేదోడు వాదోడుగా ఉండడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. మీ ఇద్దరి మధ్య కూడా మంచి బాండింగ్ ఏర్పడుతుంది, మంచి రిలేషన్స్ ఏర్పడతాయి. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ఆత్మబలం పెరుగుతుంది. ఆత్మబలంతో, ఆత్మవిశ్వాసంతో మీ కార్యక్రమాలన్నీ కూడా సంపూర్ణంగా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే మీ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో మీ యొక్క పార్ట్నర్స్ వల్ల కూడా మీకు మంచి సహాయ సహకారాలు లభిస్తాయి. మీరు చేస్తున్న ప్రతి పనికి కూడా మీ యొక్క పార్ట్నర్స్ యొక్క ప్రోత్సాహం లభించడం వల్ల మీరు మరింత ఉత్తేజంగా, మరింత ఉత్సాహంగా మీ కార్యక్రమాలు పూర్తి చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. భాగస్వామి వ్యాపారాలు చేస్తున్న వాళ్ళందరికీ కూడా మంచి బాండింగ్ ఏర్పడుతుంది. మీ యొక్క భాగస్వామి వ్యాపారాలతో మంచి బాండింగ్ ఏర్పడుతుంది. దానివల్ల మీరు మీ వ్యాపార అభివృద్ధిని చేసుకోవడానికి కూడా ఎంతగానో దోహదం చేస్తుంది. మరి ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యోగస్తులకి ఉద్యోగ ప్రాంతాల్లో చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. వాళ్ళ ప్రతిభా పాఠవాలకి గుర్తింపు లభిస్తుంది, ప్రతిభా సామర్థ్యాలకి గుర్తింపు లభిస్తుంది. దానివల్ల ఏంటంటే పై అధికారులకి వీళ్ళకి మంచి బాండింగ్ ఏర్పడి, సత్సంబంధాలు ఏర్పడి వీళ్ళకి ప్రమోషన్లు ఇవ్వడానికి, ఇంక్రిమెంట్లు ఇవ్వడానికి కూడా ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. అందువల్ల ఉద్యోగస్తులకు ఖచ్చితంగా ప్రమోషన్లు కానీ, ఇంక్రిమెంట్లు కానీ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే వీళ్ళ యొక్క ప్రతిభా పాఠవాలు అందరికీ తెలిసి వీళ్ళ యొక్క కీర్తి ప్రతిష్టలు కూడా పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. వ్యాపారస్తులు కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. వాళ్ళు చేస్తున్న వ్యాపారాలకి మంచి లాభాలు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. అలాగే మరి ఈ రాశికి చెందిన జాతకులకి రుణాల కోసం మీరు ప్రయత్నాలు చేస్తుంటే రుణాలు అనేవి మంజూరు అవుతాయనే విషయాన్ని గమనించాలి. ఆర్థిక సంబంధమైన ఇబ్బందులన్నీ కూడా మీకు తొలగిపోతాయి. ఆర్థికంగా మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుందనే విషయాన్ని గమనించాలి. మీ ఖర్చులు, అవసరాల నిమిత్తం మీకు తప్పకుండా ఆదాయం మీకు చేతికి అందుతుంది. దానివల్ల మీరు చాలా హ్యాపీగా, సంతోషంగా మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకి ఏకాగ్రత బాగా కుదురుతుంది. చదువు మీద శ్రద్ధ కలుగుతుంది. ఆ చదువు మీద శ్రద్ధ కలగటం వల్ల వాళ్ళు విద్య మీద వాళ్ళు చదువుతున్న విద్యల మీద ఆసక్తి, ఏకాగ్రత పెట్టి వాళ్ళు మంచి ప్రతిభా పాఠవాలు చూపించడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. వాళ్ళకి ప్రతిభా పురస్కారాలు కూడా లభించడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు ఎవరైతే ఉన్నారో స్త్రీలకు అన్ని రకాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది. అన్ని రకాలుగా కూడా వాళ్ళ యొక్క పార్ట్నర్స్ నుంచి కానీ, ఇతరుల నుంచి కానీ వాళ్ళకి మంచి కోఆపరేషన్ ఏర్పడుతుందనే విషయాన్ని గమనించాలి. వాళ్ళ సంసార జీవితం, దాంపత్య జీవితం, వైవాహిక జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది.
వాళ్ళ పార్ట్నర్స్ కలిసి చాలా హ్యాపీగా సంతోషంగా రోజుని లీడ్ చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఆధ్యాత్మిక ఆసక్తి కూడా పెరుగుతుంది. ఆధ్యాత్మిక ఆసక్తి పెరిగి దైవ దర్శనాలని, పుణ్యక్షేత్రాలని మీరు సందర్శించడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే శుభకార్యాల్లో కూడా పాల్గొనడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. శుభకార్యాల్లో పాల్గొని మీరు ఖచ్చితంగా విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొని మీ స్నేహితులతోని, బంధువులతోని చాలా హ్యాపీగా సంతోషంగా గడపడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులకి మీరు ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా అంతా సానుకూలమైన ఫలితాలే రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. మీరు చేస్తున్న ప్రతి పని కూడా మీకు విపరీతమైన లాభాలను తెచ్చిపెడుతుంది. మీరు చేస్తున్న ప్రతి ఆలోచన కూడా కార్యరూపం దాలుస్తుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రోజున మీకు గొప్ప గొప్ప వాళ్ళతో పరిచయాలు ఏర్పడతాయి, మంచి వాళ్ళతో పరిచయాలు ఏర్పడతాయి. ఆ మంచి వాళ్ళతో పరిచయాలు ఏర్పడి అవి మీ జీవితానికి ఎంతగానో దోహదం చేస్తాయి, మీ భవిష్యత్తుకి ఎంతగానో ఉపయోగపడతాయి అనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి ఈ రోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా మీరు చిత్తశుద్ధితో కనుక మీరు పనిచేయగలిగితే ఖచ్చితంగా మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా విజయవంతం అవుతుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం, మరిన్ని వేగవంతమైన ఫలితాల కోసం ఈ రోజున శివుడికి పంచామృతాలతో అభిషేకం చేయండి. శివనామ స్మరణంతో ఈ రోజంతా కూడా గడిపితే కనుక ఈరోజు మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ప్రతి పని కూడా సంఘంలో మీ గౌరవం పెరుగుతుంది, మీ మాటకు విలువ పెరుగుతుంది. అలాగే మిమ్మల్ని ఆదరించేవాళ్ళు, అభిమానించేవాళ్ళు కూడా ఎక్కువగా ఉంటారన్న విషయాన్ని గమనించాలి. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటి వరకు కనుక మీరు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఈ విలువైన సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా చేరటం వల్ల వాళ్ళకి కూడా ఎంతో కొంత ఉపయుక్తంగా ఉంటుంది. అందువల్ల మేము పెట్టిన ఈ సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా మీరు పంపించే ఏర్పాటు చేయమని మేము మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం. దానివల్ల మీకు కూడా ఎంతో కొంత పుణ్యఫలాలు సంప్రాప్తించడానికి అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.